ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ లోకంలో మానవుడు తన నోటిని సంతృప్తిపరచుకున్నట కోసం, ధనం కోసం, ఆస్తులు సంపాదించుకోవటంలో తాను గొప్పగా జీవించాలని ప్రయాసపడుచున్నాడు. ఈ క్రమంలో వాటిని పొందుకున్నటకు కొంతమంది అన్యాయమును, అక్రమాలను చేయుచు, ఇతరులను మోసగించుచు, చెడు మార్గమును అనుసరించి అందులోనే తమ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. బైబిల్ గ్రంథంలోని వాక్యాలను గమనిస్తే, మనుషుల ప్రయాస అంతయు వారి నోటికే కదా, అయినను వారి మనసు సంతృష్టి నొందదు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషం ఉండదు. మనిషి జీవించటానికి ఆహారం, ధనం కొంతవరకు అవసరమైనప్పటికీ అవే జీవితం కాకూడదు. వాటి నుండి వచ్చే ఆనందం శాశ్వతమైనది కాదు. అన్నీ కలిగి ఉన్నప్పటికీ దేవుని మాటలు వినక, మారు మనసు, ఆత్మరక్షణ లేని వారి ప్రయాస వ్యర్థమే. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయా పట్టణంలో పర్యటిస్తూ ప్రజలకు దేవుని రాజ్యమును గురించి తెలియజేస్తూ అనేక అద్భుత కార్యములు చేశారు. అక్కడి ప్రజలు కనుల ముందు అన్ని అద్భుత కార్యములు చూసినప్పటికీ దేవుని మాటల యందు విశ్వాసం ఉంచక మారు మనసు పొందని వారైరి. సర్వశక్తిని మాటలు అలక్ష్యం చేసి ప్రజలు ఈ లోకంలోని వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వాటి కోసం ప్రయాసపడుచు వారి జీవితాలలో అధికమైన భారమును మోసుకుంటూ విశ్రాంతి లేక, నెమ్మది లేక, ఆనందం లేక జీవిస్తున్నారు. మారు మనసు పొందని ఆ ప్రజలను ప్రభువు గద్దిస్తూ, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అని తెలియజేస్తున్నారు. మీరు అనుసరిస్తున్న జీవన విధానం ద్వారా మీకు విశ్రాంతి కలగదు. ఏ విధంగా జీవించాలో తన వద్ద నేర్చుకోమని ప్రభువు సెలవిచ్చుచున్నారు. ప్రేమ, దయ, కరుణ, తగ్గింపు, విధేయత, త్యాగం, ఇంకా ఆయనలో ఉన్న అనేక సుగుణాలను మానవులమైన మనము కలిగి ఉండాలని, మనం ఏ విధంగా జీవించాలో చూపిస్తూ తాను మాదిరిగా నిలిచారు. క్రీస్తు చూపిన ప్రేమ మార్గం ద్వారా మాత్రమే మన ప్రాణమునకు విశ్రాంతి లభిస్తుందని ప్రభువు తెలియజేస్తున్నారు. కనుక జీవము గల దేవుని మాటలు ఆలకింపని ఆ పట్టణ ప్రజల వలె కాక, జ్ఞానవంతులమై ఆయన మాటలు స్వీకరించి మారు మనసు పొంది మన ప్రయాస దేవుని అనుసరించుటలో కనపరుస్తూ ఆయన మనకు నిర్దేశించిన మార్గంలో నడుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు తోడై ఉండును గాక. ఆమేన్.